శ్రీశ్రవణ ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. మనం ఈరోజు కశ్యప మహర్షి. ఈ కశ్యప మహర్షియే మనకి కశ్యప ప్రజాపతి అని కూడాను చెప్తుంటారనమాట. ఈ మహర్షులంతా కూడాను వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు బ్రతకలేదు. ఇతరులకు మంచి చేయడం కోసం తపస్సు చేసుకోవడం, ఆ తపస్సు వల్ల వచ్చిన తపోధనాన్ని అంటే శక్తిని వేరే వాళ్ళకి ఉపయోగించడం, ఇలాంటి పనులే చేశారు వాళ్ళు. వాళ్ళకి స్వార్థం అంటే ఏమిటో తెలీదు. ఇప్పుడు ఈ కశ్యప ప్రజాపతి లేదా కశ్యప మహర్షి. ఈయన గురించి అనేక విషయాలు మనం తెలుసుకుందాం. కశ్యప మహర్షి ప్రజాపతుల్లో ముఖ్యుడు. బ్రహ్మ మానస పుత్రుల్లో ఆరుగురున్నారు. వాళ్ళెవరు? మరీచి, అంగీరసి, అత్రి, పులస్త్య, ప్రజహ, క్రతులు. మరీచి పుత్రుడు కశ్యపుడు. మరీచి మహర్షికి కళకు ఓ కుమారుడు పుట్టాడనమాట. దేవహూతి కర్దమ ప్రజాపతికి విష్ణుమూర్తి కపిల మహర్షి రూపంలో పుట్టినప్పుడు బ్రహ్మదేవుడితోటి మరీషి మహర్షి కూడా అక్కడికొచ్చారు. తిరిగి వెళ్ళేటప్పుడు బ్రహ్మ మరీచిని కర్దమ ప్రజాపతి దగ్గర వదిలేసి వెళ్ళాడు. అప్పుడు కర్దముడు మరీచికి తన కూతురు కళనిచ్చి పెళ్లి చేశాడనమాట. ఆ మరీచి కళలకు పుట్టినవాడే ఈ కశ్యప మహర్షి. ఆ పసికందు అంటే కశ్యపుడు గర్భంలో ఉన్నప్పుడు మరీచి మహర్షి భార్యతోటన్నాడు, నీ గర్భంలో పెరిగేవాడు భవిష్యత్తులో ప్రజాపతి అవుతాడు. అతన్ని జాగ్రత్తగా పెంచి నారాయణ జపం నిరంతరము స్మరణ చేస్తూ ఉండేట్టుగా చెయ్యి అంటూ చెప్పాడట. పిల్లవాడు జన్మించాడు. కశ్యపుడు అని నామకరణం చేశారు. ఆ పసివాడికి బాల్యంలోనే ఉపనయనాది సంస్కారాలన్నీ చేశారు. ఆయన చాలా సంతానాన్ని పొందాడనమాట. జీవకోటికి తండ్రి ఆయన. అంటే ఒక్క మనుషులకే కాక పశుపక్షాదులు, సర్పాలకు కూడా ఆయన తండ్రి. ఈ విధంగా కశ్యపుడు ప్రజాపతి అయ్యాడు. జీవకోటిని రక్షించమని బ్రహ్మగారి ఆజ్ఞ. అన్ని జీవరాశులు 4 గోత్రాల నుండి జన్మించాయి. అవి అంగీరస, కశ్యప, భృగు, వశిష్ఠ గోత్రాలుగా ఆవిర్భవించాయనమాట. అయితే మనం చెప్పుకున్నట్టు పశుపక్షాదులకు కూడా ఈయనే తండ్రి అని ఏ విధంగా మనం చెప్పొచ్చు అంటే, దీనికో చిన్న కథ చెప్పుకుందాం మనం ఇక్కడ. కశ్యపుడు పెద్దవాడయ్యాడు. దక్ష ప్రజాపతికి 13 ఆడపిల్లలున్నారు. వాళ్ళ పేర్లేంటంటే అదితి, దితి, తనువు, కాల, వాయాహో, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రథ, క్రూర, వినత, కద్రువ. వాళ్ళందరినీ ఈ కశ్యపుడికిచ్చి పెళ్లి చేసేసాడు దక్ష ప్రజాపతి. కశ్యపుడు వాళ్ళ పిల్లల్ని పొంది వంశాన్ని వృద్ధి చేశాడనమాట. అయితే ఇందులో కద్రువ, వినత కశ్యప మహర్షిని 1000 సంవత్సరాలు పూజ చేశారు. కశ్యపుడు వాళ్ళని ఏం కావాలో కోరుకోమన్నట్ట. కద్రువ అంది, నాకు 1000 మంది పిల్లలు కావాలి అని అడిగిందిట. వినత అంది, 1000 మంది కంటే బలంగా ఉన్న 2 మగపిల్లలు కావాలి అంది. అప్పుడు కశ్యపుడు పుత్రకామేష్టి యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఋషులందరినీ పిలిచి యజ్ఞం చేస్తుంటే ఇంద్రుడు వాళ్ళందరినీ చూసి నవ్వాట. మునులకి కోపం వచ్చి, ఇంద్రుడి కంటే 100 రెట్లు బలం ఉన్నవాడు కశ్యపుడికి పుట్టి రెండవ ఇంద్రుడవుతాడంటూ చెప్పి మహామంత్రాన్ని చదవడం మొదలుపెట్టేశారు. ఇంద్రుడికి భయం వేసి కశ్యపుడిని క్షమించమని వేడుకున్నట్ట. పాపం కశ్యపుడు మంత్రాలు చదవడం మొదలైపోయింది కాబట్టి, ఇంద్రుడి కంటే బలంగా ఉన్నవాడు పక్షి జాతిలో పుట్టాలి అంటూ మంత్రాలను మార్చాడు. మునులకు కూడా నచ్చచెప్పాడు. అందరూ కూడాను ఒప్పుకున్నట్ట. కద్రువ, వినత గర్భవతులయ్యారు. కొంతకాలం తర్వాత కద్రువ, వినతలకు గుడ్డు రూపంలో పిల్లలు కలిగారు. వాటిని కుండల్లో పెట్టి రక్షించారు. 100 సంవత్సరాల తర్వాత కద్రువుకి సంబంధించిన గుడ్లు చిట్లిపోయి అందులోంచి శేషుడు, వాసుకి, తక్షుడు మొదలైన నాగజాతిలో గొప్పవాళ్ళైన పిల్లలు పుట్టారు. వినత తన గుడ్లు ఇంకా పగలలేదని ఓ గుడ్డు తీసి పగలగొట్టింది. దాంట్లోంచి అసురుడు బయటకు వచ్చాడు. గుడ్డును ముందే పగలగొట్టడం వల్ల వికలాంగుడిలాగా పుట్టాడు పాపం. తాను వికలాంగుడు అయినందుకు తల్లిని రెండో గుడ్డునైనా కాపాడుకోమని చెప్పి సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు ఆయన. చాలా కాలం తర్వాత కానీ రెండో గుడ్డు పగలలేదు. అది పగిలి గరుత్మంతుడు అనే పక్షి దానిలోంచి బయటకొచ్చింది. గరుత్మంతుడు పుట్టగానే తన తల్లి దాసిగా ఉంటుందని తెలిసి ఆవిడ్ని విముక్తురాల్ని చేయాలని అమృతం తీసుకురావడానికి బయలుదేరాడు అతను. తల్లి చెప్పినట్లుగా ఆకలికి సముద్రంలో ఉన్న జంతువులను తిన్నాడు. ఇంకా ఆకలి తీరక తండ్రి అయిన కశ్యపుడిని తినడానికి ఏమైనా చూపించమని అడిగాడు. కశ్యపుడు గరుత్మంతుడిని ఆశీర్వదించి, నాయనా, విభావసుడు, సుప్రతీకుడు అనే 2 బ్రాహ్మణులు తాబేలు, ఏనుగు రూపంలో కొట్టుకుంటున్నారు. వాళ్ళని తినే అని చెప్పాట.
గరుత్మంతుడు తండ్రి చెప్పినట్టుగా వెళ్ళి ఓ చెట్టు మీద కూర్చున్నాడు. ఆ చెట్టు పేరు రౌహిణి. గరుత్మంతుడు కూర్చోగానే ఆ కొమ్మ విరిగిపోయింది. ఆ కొమ్మ మీద కూర్చొని తపస్సు చేసుకుంటున్న మునులకి దెబ్బ తగలకుండా ముక్కుతోటి దాన్ని పట్టుకుని మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. కశ్యపుడు అది చూసి మునులకు ఇంకొక చోటకి వెళ్లి తపస్సు చేసుకో అని చెప్పాడు. కశ్యపుడు ఆ చెట్టుని నిష్పృష అనే నగరంలో పడేయమని చెప్పాడు. తర్వాత గరుత్మంతుడు తాబేలు, ఏనుగులను తినేసి అమృతం తీసుకుని వచ్చి తల్లిని దాసీతనం నుంచి విముక్తురాలిని చేశాడనమాట. ఇదో కథ మనకి. ఇది కాకుండా మనకి మరో కథ చెప్తారు పురాణంలో. అదేంటో కూడా మనం తెలుసుకుందాం. ఒకప్పుడు పరశురాముడు క్షత్రియుల్ని చంపడానికి 21 సార్లు భూప్రదక్షిణ చేశాడు. ఆయన క్షేత్రాలు దర్శించడానికి కాదు, క్షత్రియుడిని చంపడానికే భూప్రదక్షిణ చేశాడు. ఆయనకు క్షత్రియులంటే అంత కోపం. అంతా పూర్తయిన తర్వాత పాపం చేశానని గుర్తుకొచ్చింది. వాళ్ళు నన్ను ఎదిరించలేదు. పారిపోతున్న క్షత్రియుడిని నేను చంపేశాను. నేను బ్రాహ్మణుడిని కదా అని అనుకుని పాపక్షయ కోసమని పరశురాముడు అశ్వమేధ యాగం చేశాడు. భూమి మీద ఉన్న రాజ్యాలన్నీ పరశురాముడి వశమయ్యాయి. ఏం చేసుకుంటాడు ఇన్ని భూములు? ఆ భోగాలు, సుఖాలు అవసరం లేదనుకున్నాడాయన. అందుకే అశ్వమేధ యాగం పూర్తి చేసిన తర్వాత కశ్యప మహర్షిని పిలిచి ఈ భూమినంతా ఆయనకి దానం చేసేశాడట. లోకోపకారం కోసం కశ్యప మహర్షి పరశురాముడి భూదానాన్ని స్వీకరించి, పరశురామా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్షత్రియ వంశాలు పుట్టాలి కదా! అవి పెరగాలి గదా! కానీ ఇప్పుడు నీ ప్రతిజ్ఞ ప్రకారం మళ్ళీ వాళ్ళను నువ్వు చంపవలసి వస్తుంది. కాబట్టి నువ్వు ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. భూమండలం అంతా నాకిచ్చేసావు కదా! అందువల్ల ఈ భూమంతా నా స్వాధీనంలో ఉంది. ఇదంతా నాదే. దాన్ని వదిలేసి నువ్వు వెళ్ళిపో. దక్షిణ దేశ సముద్రం వైపు వెళ్ళిపో. అక్కడికి వెళ్లి సముద్రుడిని యాచించు. ఆయన నువ్వు నివసించడానికి కొంత భూమి ఇస్తాడు. ఆయన దగ్గర ఉండు అంటూ చెప్పాడట. కశ్యప మహర్షి స్వీకరించిన భూమండలాన్ని కాశ్యపే అన్న పేరు కూడా వచ్చిందనమాట. కాశ్యపేనాభిమంత్రిత కాశ్యపేర్నాం భూమిర్నాం భూమిక. భూసూక్తంలో కాశ్యపేనాభిమంత్రిత అని ఉంటుంది. కశ్యప ప్రజాపతి చేత మళ్ళీ సంతానం వృద్ధి పొందిందనమాట. భూమి యందు కశ్యప ప్రజాపతి సంతానం చేత, అనుగ్రహం చేత మళ్ళీ రాజవంశాలన్నీ జన్మించాయి. ప్రాణికోటి పెరిగింది. ప్రజలందరూ వృద్ధి చెంది నాగరికత పెరిగింది. ప్రజాపతి చేత ప్రజాభూతమయ్యింది. ప్రజాభూతము అంటే సంతానవంతురాలైంది అని, భూలక్ష్మి అని అంటాము దాన్ని మనం అంటూ చెప్పుకొచ్చారు పెద్దలు మనకి. భూమండలంలో ప్రజలు జన్మించి భోగభాగ్యాలు, సస్యశ్యామలమైన పంటలు అనుభవించడానికి మళ్ళీ జీవం పోసి మహర్షి కశ్యపుడు మానవ వనరుల సృష్టికర్తగా ప్రఖ్యాతి చెందాడు. ఈ రకంగా మానవ కళ్యాణం కోసం మన ఋషులు ఎన్నెన్ని ప్రయత్నాలు చేశారో చూడండి. మళ్ళీ రేపటి కథలో మనం ఈ కశ్యప మహర్షి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.